ఈరోజు అమావాస్య రోజు అలాగే ఆదివారాల్లో చేసుకునే నరదృష్టి పరిహారం. దీనికి ఒక నిమ్మకాయని చక్కగా తీసుకొని దాన్ని గుత్తి వంకాయ కట్ చేసుకునే విధంగా 4 ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. కిందన గుత్తి అలాగే ఉండాలి. అందులోకి చక్కగా ఎర్రగా ఉండే కుంకుమాన్ని నింపుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం ఈ కళ్ళుపుని మనం వంటల్లో వాడింది కాకుండా విడిగా తెచ్చుకొని దీనికి మాత్రమే వాడుకోవాలండి. ఆ తర్వాత దాన్ని ఒక మట్టి ప్రమిదలో పెట్టుకొని దాని మీద పచ్చ కర్పూరం గానీ, నార్మల్ కర్పూరం గానీ, ముద్ద కర్పూరం గానీ పెట్టుకొని దాన్ననేది మనం వెలిగించాలి. ఈ ప్రాసెస్ అంతా మనం పూజ గది దగ్గర చేసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చ కర్పూరాన్ని మనం వెలిగించి దీన్ని ఇంటిలోని ప్రతి గదిలోని చూపించి మనం బయటననేది పెట్టేయాలి. ఈ విధంగా మనం ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత అలాగే అమావాస్యలో కూడా రాత్రి గాని, మధ్యాహ్నం 12 గంటలు గాని పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి నరదృష్టి, కనుదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. మన ఛానల్‌లో పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. కావాలంటే